రీ రిలీజ్ కలెక్షన్స్ లో తోపులో ఉన్నటువంటి సినిమాలు ఏందో చూద్దాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉండేది మన సనం తేరీ కసం. ఈ సినిమా చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ 53 కోట్లు వసూలు చేసింది. అప్పట్లోనే పాత సినిమాని రిలీజ్ చేసి 53 కోట్ల గ్రాస్ ని వసూలు చేయడం అంటే మామూలు విషయం కానే కాదు ఫ్రెండ్స్. ఆ తర్వాత ఉండేది మన గిల్లీ అనమాట. ఈ సినిమా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 38 కోట్లు అయితే వసూలు చేసింది. ఇది కూడా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అప్పట్లో మన తెలుగు హీరోలు ఈ సినిమాని రైట్స్ తీసుకోవాలి, ఈ సినిమాని తీయాలని చెప్పి చాలా అంటే చాలా ట్రై చేశారు. ఆ తర్వాత హే జవానీ హే దివానీ ఈ సినిమా చూసుకున్నట్లయితే 14 కోట్లు వసూలు చేసింది. అండ్ మన గబ్బర్ సింగ్ కలేజా ఇవన్నీ కూడా 10 కోట్లు వసూలు చేసుకుంటే పోయే. సో ఈ సనం తేరీ కసం సినిమా ఏదైతే ఉందో రీ రిలీజ్ లో టాప్ లో ఉంటుంది అనమాట. దీన్ని కొట్టేటటువంటి మగాడి సినిమా ఎప్పట్లో రాదు. మీరు ఎంత గుడ్డలు చేసుకున్నా కానీ మహా 5 కోట్లు లేదా 10 కోట్లు. ఈ సనం తేరీ కసం మా హిందీని ఎవడు కూడా బీట్ చేయలేరు అని చెప్పి బాలీవుడ్ వాళ్ళు కాలరగస్తుంటే మన రాజమౌళి గారు మండిపోయి బాహుబలి ఎపిక్ అనేటటువంటి సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమా 20 కోట్లు కాదు, 30 కోట్లు కాదు, 40 కోట్లు కాదు, బిగిలో 72 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసి చూపించింది అనమాట. ఇది మామూలు విషయం కానే కాదు. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఇంతటితో ఆగిపోయింది.